ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము త్రిత్వంలోని 5వ వారంలోనికి వచ్చి ఉన్నాము. ఈ దిన మన ధ్యానాంశము సజీవమైన రాళ్ళు. క్రీస్తు ఆలయంలో మనమందరము సజీవమైన రాళ్ళు అనే అంశం మీద ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. అందుకు గాను పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-10 వచనములు, అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 13-26 వచనాలు. మనం ధ్యానం అంతా 1వ పేతురు మీద చేయనున్నాము. అయితే దానికి సంబంధించి సపోర్టింగ్ డీటెయిల్స్ మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులతోటి ఎలాగంటున్నాడంటే 16వ అధ్యాయము 13వ వచనము, యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు, హూ యామ్ ఐ అని మీరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేదా ప్రవక్తల్లో ఒకడని, కొందరు బాప్తిస్మిచ్చు యోహానని. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పబడింది మెస్సీ వస్తాడు అనేసి. కాబట్టి ఆ మెస్సీ ఎవరో అనేసి ఎదురు చూచు కాలంలో ఉన్నారు. అయితే యూదులు యేసు ప్రభువుని అంగీకరించలేదు. ఎందుకంటే రారాజుగా పుట్టేవాడు రాయల్ ఫ్యామిలీలో పుడతాడు, ఒక రిచ్ ఫ్యామిలీలో నుంచి వస్తాడు, ఇతడు వడ్లవాని కుమారుడు అనేసి వారు అంగీకరించలేదు. అంటే వాళ్ళకి కొన్ని నామ్స్ పెట్టుకున్నారు. మెస్సియా అంటే ఒక ప్రీస్ట్లీహుడ్ ఫ్యామిలీ లేదా రాయల్ ఫ్యామిలీ నుంచి రావాలి, మంచిగా జన్మించాలి, ఈయనేమో పశువుల శాలలో జన్మించాడు, హౌ కెన్ వి యాక్సెప్ట్ అని యేసు ప్రభువుని తిరస్కరించారు వారు. మొదటి నుంచి కూడా ఆయన్ని అంగీకరించుకోకుండా ఆయన్ని తిరస్కరించారు. అందుకనే ప్రభు తన శిష్యులతోటి అడిగినప్పుడు, అయితే మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు సీమోను పేతురు ఏం చెప్పాడంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఏదైనా కొన్ని సత్యాలు లేదా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అది ఎవరి ద్వారానే తెలిస్తే, అది ఎవరు, సపోజ్ ముగ్గురికే తెలుసు అనుకోండి, అది బయటకు వచ్చిందంటే ముగ్గురులో ఎవరో ఒకరు చెప్పుండాలి. ఈ సత్యము ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే విషయము ఈ భూలోకంలో ఇంకెవ్వరికీ తెలీదు. అది తండ్రి బయలుపరిస్తేనే గాని పేతురుకు తెలియదు అనేసి మరి యేసు ప్రభు చెప్పి, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నానని చెప్పి, మరి ఆయన, నేను ఈ విధంగా నన్ను వీళ్ళందరూ పట్టుకుంటారు, యెరూషలేము వెళ్ళినప్పుడు నన్ను సిలువ వేస్తారు అని చెప్తున్నంటే పేతురు వెంటనే, ప్రభువా అది నీకు దూరమొగ్గాక, నీకు అలా జరగకూడదు అన్నప్పుడు పేతుర్ని యేసు ప్రభు గద్దిస్తారు, సాతానా నా వెనుకకు పొమ్ము అనేసి అని చెప్పి, అప్పుడు నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇది మనం చూస్తే లిటరల్గా కరోనా టైంలో కోట్లు ఆస్తులు ఉన్నవాళ్ళు
కాకినాడలో అయితే ఒక అతను 50 కోట్ల ఆస్తుంది. డాక్టర్కి చెప్పాడు, నీవు ఎంతైనా ధనం తీసుకో, నన్ను రక్షించని. ఎవరి వల్ల కాదు. చాలామంది అనుకుంటాం మానవులంగా, ఇహలోక సంపరంగా, నేను చాలా ఎర్న్ చేశాను, నా దగ్గర చాలా డబ్బులున్నాయి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు సరిపడగా 2-3 తరాల ఆస్తి సంపాదించి పెట్టానంటే, పిచ్చివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడితే నీవు ఏమవుతావు అనేసి ప్రభువు చెప్తున్నాడు. చాలామంది మరి గవర్నమెంట్, అంటే నేను వేరుగా చెప్పట్లేదు, బయట ఆఫీసుల్లో కొన్ని చోట్ల పనిచేస్తూ విపరీతమైన ధనాన్ని ఆర్జిస్తారు. ఆర్జించిన తర్వాత అది సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవటమో, లేకపోతే ఎవరో దాన్ని పట్టుకెళ్ళిపోవటం జరుగుతుంది. జీరోకి వెళ్ళిపోద్ది. ఇంత డబ్బులు సంపాదించిన వారు ప్రక్క వారికి ఎవరికైనా సహాయం చేయటానికి వారికి చేతులు రావు. ఈవెన్ దైవజనులు కూడా వారికొచ్చిన ధనమంతా మంచం మీద వేసుకుని పడుకుంటే ఐటీ రైడ్ జరిగి అది పట్టుకుని వెళ్ళిపోయినప్పుడు జీరో అయిపోయింది. కాబట్టి తన ప్రాణమును కాపాడుకునివాడు దానిని పోగొట్టుకొను. ఎవడైనను నన్ను వెంబడించదలచిన ఎడల తన సిలువనెత్తుకొని తాను వెంబడించవలేను అనేసి, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను అని ప్రభువు మనకి సెలవిచ్చుచున్నాడు. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ పొంది పేతురు యేసు ప్రభుకి ఇంత క్లోజ్గా ఉండి, నీవు రాయి అనబడదు, ఈ తాళపు చెవులు నీకు ఇస్తాను ఇవన్నీ చెప్పినా కూడా యేసు ప్రభువుని తను ఎరుగనని చెప్పేశాడు. 3 సార్లు బొంకాడు. అయితే తర్వాత తాను పశ్చాత్తాపడి మరి జరిగిన తప్పును తెలుసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణగా కోరుకున్నాడు. యోధ ఆయన అప్పగించి ఊరిపోసుకుని చనిపోయాడు. ఇది డిఫరెన్స్. అందరూ తప్పులు చేస్తారు, కానీ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి తిరిగి వస్తే ఎంత పాపినైనను యేసు క్షమిస్తాడు. ఈ యోధ తప్పు చేశాడు, యేసు ప్రభుని అప్పగించాడు, కానీ పశ్చాత్తాపడకుండా పోయి ఉరిపెట్టుకున్నాడు. ఈ పేతురు ఈ విధంగా మరి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి తిరిగి మరలా యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత, ఆయన చనిపోయి పునరుద్ధానుడై కనిపించిన తర్వాత కూడా మరి మన పని అయిపోయింది, మన గురువు గారు పునరుద్ధానుడై లేచాడు, ఇక మనకి సపోర్ట్ లేదు, లెట్స్ గో బ్యాక్, మన చేపల వృత్తిలోకి మనం వెళ్ళిపోదాం అనేసి వెళ్ళిపోయి గల్లీ సముద్రంలో తిరిగి మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రభు పేతురుని చూసి, ఇక్కడ ఏమన్నా తినటానికి ఉందా అంటే ఏమీ లేవు అంటే, సరే ఏమీ దొరకలేదా మీకంటే, రాత్రంతా కష్టపడ్డాం కానీ ఏమీ దొరకలేదన్నప్పుడు ఇటువైపు వేయండి మీరు వల అని చెప్పినప్పుడు అక్కడ ఒక మాట పేతురు అంటాడు, మేము రాత్రంతా చేసాం ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున, సిన్స్ యు ఆర్ టెల్లింగ్. ఒక్కొక్కసారి మనం కూడా కొంతమందికి కొన్ని అడ్వైజెస్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు మాకు ఇవన్నీ చేస్తావు, నువ్వు మళ్ళీ చెప్తున్నావేటి అని మన మాటని అంగీకరించరు. కానీ ఇక్కడ పేతురు అయినను నీ మాట చొప్పున వేస్తానన్నప్పుడు సుమారుగా ఆ వలలు పిగిలి అంత తిరిగా 156 చేపలు ఎన్నో వారు పట్టుకున్నారు. పక్క వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు. అప్పుడు ఆయన ఆ చేపని గ్రిల్ చేసి రొట్టెలతోటి ఆ ఫిష్ తిని తర్వాత, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. నేను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. మరలా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అనేటడికి పేతురు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు కదా ప్రభు అంటాడు. మరలా 3వసారి అడిగినప్పుడు పేతురు వ్యసన పడిపోయాడు. అప్పుడు నేను ప్రేమిస్తున్నాను కదా ప్రభువా నిన్ను అని అన్నప్పుడు, అయితే నా గొర్రెలను కాయము, నా మందను మేపుము. ఈ విధంగా మరి పేతురుకి దేవుడు యేసుప్రభు ఆ
సంఘ బాధ్యతల్ని అప్పగించాడు. పేతురేమి నేను సక్సెసర్ ఏం పెట్టుకోలేదు. యేసు ప్రభు నన్ను సక్సెసర్గా పెట్టాడని. ఈ రోజున సంఘాల్లో సక్సెసరు, సీనియరు, మోస్ట్ రెవరెండ్, ఈ ఈ అనేక రకాలైన ఆర్చ్ బిషప్, బిషప్, ఇవన్నీ టైటిల్స్ వచ్చేసినాయి. పేతురు యేసు ప్రభు నా మీద సంఘం కడతానని చెప్పాడని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. పేతురుకి అన్ని బాధ్యతలు ఇచ్చి నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అన్నప్పుడు పేతురు మరి ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ నుంచి పేతురు మరి వచ్చి ఒక్కొక్కసారి ఏమైందంటే మొదట పేతురు ఒప్పుకోలు చేశాడు. ఏంటి? నన్ను వెంబడించు, ఫాలో మీ అన్నప్పుడు ఫాలో చేశాడు యేసుప్రభుని. రెండోసారి మరి ఆయన్ని సిలువ వేస్తున్నప్పుడు, అది పట్టుకున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని తిరస్కరించాడు. మూడవసారి మరి పేతురు దగ్గరకు వచ్చి ఆయన బస చేసినప్పుడు, అనగా తెల్లవారుజామున ఈ చేపలు తినేవారు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మహావిశ్వాసంలోనికి పేతురు మరి అట్రాక్ట్ చేయబడ్డాడు ప్రభు ద్వారా. అప్పుడు మరి మూడవసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అనగానే గొర్రెల కాపరిగా నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పినప్పుడు పేతురు ఆ తర్వాత వారందరూ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను పొందుకుని పేతురు ధైర్యంగా చేసిన ప్రసంగం వల్ల 3,000 మంది బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చారు. ఆ తదుపరి మరి అనేక సంవత్సరములు పేతురు అక్కడ పనిచేసిన తర్వాత పేతురు ఎప్పుడో ఒకటి అనేవాడు, ప్రభువా నీవు ఈ విధంగా సిలువ వేయబడితే నేను తలక్రిందులుగా సిలువ వేయబడతాను అని చెప్పి మరి సుమారుగా 64-65 సంవత్సరముల మధ్య పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభుని గురించి అనేకమైన విషయాలు అన్నీ చెప్పి సుమారుగా 64-66 సంవత్సరముల మధ్యన తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అయితే క్రీస్తు సాక్షిగా మరి మైనర్ ఆసియా అంటారు, ఆ ప్రాంతాలన్నిటికీ క్రైస్తవులకు పేతురు గారు 2 లేఖలు వ్రాశాడు. మొదటి పేతురు, రెండవ పేతురు అని. అందులో పేతురుకు వ్రాసిన మొదటి లేఖ, పేతురు వ్రాసిన మొదటి లేఖలో క్రైస్తవులు ఎలా ఉండాలి అని ఆయన చక్కటి ఉపదేశాన్ని చేసి ఉన్నాడు. ఇది ఈ దినము యొక్క ఇంట్రడక్షన్. అంటే పేతురు యేసు ప్రభుతోటి తనకున్న సంబంధం, యేసు ప్రభుతో గడిపిన వివరాలు, క్రీస్తు పేతురికి ఎటువంటి బాధ్యత అప్పగించాడు, ఆ బాధ్యతని అప్పగించినప్పుడు పేతురేమి ఓవర్ యాక్షన్ చేయకోకుండా ఇప్పుడోళ్ళైతే అసలు పట్టుకోలేము. ఐ ఆమ్ ద బిషప్, ఐ ఆమ్ ద సక్సెసర్ అని చెప్తారు. మరి యేసు ప్రభు దగ్గర నుంచే ప్రత్యక్షంగా పేతురుకి అంత రెస్పాన్సిబిలిటీ వస్తే పేతురు తలక్రిందులుగా సిలువేయబడి హతసాక్షి అయ్యి, దానికి ముందు ఆయన రాసిన లేఖలో క్రైస్తవుడంటే అసలు ఎట్లా ఉండాలి అని చక్కటి డెఫినేషన్స్ మనకి ఈ దినాన్న తెలియజేస్తున్నారు. చక్కటి వర్తమానము పేతురు తన లేఖలో మనకి 2వ అధ్యాయము 4-10 వచనాల్లో వ్రాసి ఉన్నారు. అదేనంటే చూడండి, మనుష్యుల చేత విసర్జించబడినను. చాలాసార్లు మనల్ని మనుషులు విసర్జిస్తారు, అసలు మనల్ని పట్టించుకోరు, మన టాలెంట్స్ని గుర్తించరు. కానీ గుర్తించవలసింది ఎవరు? పరలోకమందున్న మన తండ్రి, మనుష్యులు కాదు. దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి. సో ఈ దినం యొక్క టైటిల్ ఏంటంటే సజీవమైన రాళ్ళు. వీఆర్ ద లివింగ్ స్టోన్స్. చక్కటి పాట నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అమెరికా నుంచి రెయిన్బో ఆఫ్ ప్రామిస్ అనే టీం వచ్చి వారు పాడారు. వీ ఆర్ ద చిల్డ్రన్ అని వారు పాడుతూ ది చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్. అందులో మనం అందరము అవయవములము అని ఇంగ్లీష్లో చక్కటి పాట మరి వారు రాశారు. ఈ నైట్కి నేను వీలైతే ఆ పాటని చూచి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. 6వ వచనం, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. మూలరాతిని ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు విధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. ఈ పర్టికులర్ వాక్యము ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయన. మనం కూడా ఒక్కొక్కసారి చాలాసార్లు ఈ దినము మరి యాక్చువల్గా 3వ తేదీ భారత క్రైస్తవ దినోత్సవం అనగా 52వ సంవత్సరంలో తోమా భారతదేశానికి వచ్చి అంతకుముందు 42వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ పరిచర్య చేసి 10 సంవత్సరంలో 52వ సంవత్సరంలో మలబార్ తీరంలో కేరళ ప్రాంతానికి వచ్చి మనకు సేవ చేసి అనేక సంఘములు స్థాపించి 72వ సంవత్సరంలో హతసాక్షి అయిన దినము జూలై 3వ తేదీ. దానిని గుర్తు చేసుకుంటూ 30వ సంవత్సరంలో మరి యేసు ప్రభు ఆరోహణమై వెళ్తూ వారికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం 2030వ సంవత్సరానికి రీచ్ అవుతున్నాము. అందుచేత 2021వ సంవత్సరం నుంచి 2030వ సంవత్సరం వరకు ఈ 10 సంవత్సరములు భారత క్రైస్తవ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీని జరిపించాలనేసి అనేక మంది దైవజనులు భక్తులు వారు అఫీషియల్గా దీనిని నిర్ణయించి ఒక తపాలా స్టాంపును కూడా రిలీజ్ చేశారు. తోమా మన దేశంలో చేసిన పరిచర్యను గౌరవిస్తూ గుర్తు చేసుకుంటూ ఇది మనం చేస్తున్నాం. అక్కడ తోమా భారతదేశానికి వచ్చే ముందు ఈ దేశానికి ఇటు సైడ్ ఎవరు వెళ్తారు, ఇదంతా బాగోదే అని అనుకుంటే ప్రభు దర్శనంలో నువ్వు వెళ్ళి తీరవలసిందే అని తనకి చెప్పినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక వ్యాపారవేత్త వచ్చి మా రాజు ఒక ప్యాలెస్ కట్టాలంటున్నాడు, నీవు ఇక్కడ యెరూషలేం దేవాలయము సొలొమోను కట్టిన ఈ దేవాలయము ఎలా కట్టుతారో నీకు ఐడియా ఉందా అన్నప్పుడు అన్నాడు తోమా. అయితే నాతో వస్తావా ఆఫ్ఘనిస్తాన్కి అన్నప్పుడు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి తోమా అతనితో వెళ్ళాడు. అక్కడ పరిచర్య చేశాడు. అవన్నీ వేరుగా ఒక మెసేజ్ ఉంది. మీకు ఎవరైనా కావాలంటే నేను మీలో కొంతమందికి ఆల్రెడీ నేను పంపించానది మన శుక్రవారం మాట్లాడింది. ఇంకెవరికైనా కావస్తే పంపిస్తాను. అందులో డీటెయిల్స్ అన్నీ చెప్పాను. అక్కడ ఏమైందంటే మనం ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళకోకుండా చూడండి, యోనా ఏం చేశాడు, నినివే పట్టణం వెళ్ళరా బాబు అంటే ఎక్కడికి వెళ్ళాడు, తర్సిస్ వెళ్ళే వాడెక్కాడు. అప్పుడేమైంది, చేప మింగేసింది. తిరిగి మరలా మరి నినివే పట్టణానికి వెళ్ళి పరిచర్య చేశాడు. ఈ విధంగా ఒక్కొక్కసారి మనం ఏదైతే వద్దనుకుంటామో అదే పనికి మనము వెళ్ళవలసి వస్తుంటుంది. అదే ప్రదేశానికి మనం వెళ్ళవలసి వస్తుంటుంది. సౌలుగా ఉండి
అనేక మంది క్రైస్తవుల్ని హింసించాడు. తర్వాత అదే క్రైస్తవులకి ఎంతో మాదిరిగా ఉండేటట్టు పౌలైపోయాడాయన. ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. ఇది ఇది పేతురు గారు అపోస్తల కార్యముల్లో మరి ఆయన ప్రసంగించినప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. ఏంటంటే 2వ అధ్యాయంలో ఆ పేతురు ధైర్యంగా లేచి అక్కడ వారందరి మధ్య ప్రసంగిస్తూ ఆయన ఏమన్నారంటే, ఆ రోజు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. అందుకు మేము సాక్షులము అని చెప్పినప్పుడు వారందరూ అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి అని చెప్పినప్పుడు, మీరు మారు మనస్సు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పి 4వ అధ్యాయంలో మరి అక్కడ ఒక అతన్ని మరి వారు స్వస్థత పొందించినప్పుడు 4వ అధ్యాయము 11వ వచనం అపోస్తల కార్యాలు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పాను. ఈ ఏ రాయిని నిషేధించారో అదే మూలకు తలరాయి అంటే సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టిస్తున్నప్పుడు అక్కడ ఏది కూడా అక్కడ డ్రెస్సింగ్ చేయబడలేదు. చాలామంది సంఘాల్లో కొన్ని ప్రకటనలు చేస్తూ సొలొమోను దేవాలయం కట్టించేటప్పుడు అక్కడ ఏ సమ్మెట శబ్దం కానీ ఏ శబ్దం కానీ రాకుండా ఉంది అని మీరు కూడా ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు అటువంటి సణుగుడు గొణుగుడు చేయకూడదని చెప్తూ ఉంటారు. మంచిదే, సణుగుడు గొణుగుడు లేకుండా చేసుకున్నాం. కానీ సొలొమోను దేవాలయం కట్టించినప్పుడు అక్కడ సమ్మెట దెబ్బ ఆ సౌండ్లు ఏమీ రాలేదని చెప్పారు. అది ఎందుకంటే అక్కడికి వచ్చిన రాళ్ళన్నీ కూడా ముందుగానే చెక్కబడి సైజు వారీగా అక్కడికి దిగుమతి అయినాయి. మన భారతదేశం నుంచి కొచ్చిన్ రేవులో నుంచి సేవకర్ర అంటే రోజ్వుడ్ అవి 6 మాసాలకి ఒక బోటు వచ్చి తీసుకుని వెళ్ళేదనేసి చరిత్రకారులు చెప్తున్నారు. ఆ విధంగా ఆ సొలొమోను మహారాజు ఆ దేవాలయానికి ఉపయోగించిన రాళ్ళన్నీ కూడా ప్రీ డ్రెస్డ్ అంటే ముందుగా సైజు వారీగా మల్చబడి అక్కడికి చేర్చినప్పుడు మనము ఐక్యలో సామాన్లు కొంటే అవి తీసుకొచ్చి ఇంట్లో అసెంబ్లీ చేసినట్టు వారు అసెంబ్లీ చేశారు. అయితే ఒక రాయి షేప్లెస్గా ఉంది, సరిగా లేదు, ఒక చతురస్రంగా లేదు, దీర్ఘచతురస్రంగానూ లేదు. అప్పుడు అక్కడ పని చేస్తున్న ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ కన్స్ట్రక్షన్ మేనేజర్ ఈ రాయి మంద కాదు అనేసి దాన్ని కెద్రోన్ వాగులోకి తోసేశాడు. కెద్రోన్ వాగులో వేస్ట్ అంతా అంటే ఇట్స్ లైక్ ఎ డ్రైనేజ్, ఆ డ్రైన్ తోటి కప్పబడి ఉంది. ఈ దేవాలయం అంతా తయారైపోయింది. అయితే ఒక రాయి తక్కువైంది, అది కంక్లూడ్ అవ్వట్లేదు, ముగించట్లేదు. అప్పుడు ఎందుకు ఇంకా పని అవ్వట్లేదు అని ఎంక్వైరీ వచ్చేటప్పటికి వారు ఇక్కడ ఒక రాయి తక్కువైంది అనేసి ఆ రాళ్ళు సప్లై చేసిన వారికి కాంటాక్ట్ చేస్తే, మేము మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా అన్ని రాళ్ళు సప్లై చేస్తాము, దయచేసి మీరే చెక్ చేసుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ సూపర్వైజర్కు 2 సంవత్సరాల క్రిందట నేను ఒక రాయిని కిందకు తోసేశాను కదా అని గుర్తు తెచ్చుకొని కెద్రోను వాగులో 2-3 సంవత్సరాల క్రిందట పడవేసిన ఆ రాయిని చాలా వెయిట్ ఎక్కువ ఉంటే అనేక మంది దాన్ని పైకి 100ల మంది తీసుకొని వచ్చి
ఆ రాయి అక్కడ ఫిక్స్ చేసినప్పుడు అది మూలరాయి, కీ స్టోన్ అంటారు. అనగా మనం ఓల్డ్ కన్స్ట్రక్షన్లో చూస్తే ఆర్చ్ ఆర్చ్ ఉన్న చోట సెంటర్లో పైన ఒక స్టోన్ ఉంటుంది, దాన్ని కీ స్టోన్ అంటారు. ఆ విధంగా ఏ రాయినైతే నిషేధించి పడవేశారో అది కీ స్టోన్ అయింది, అదే మూలకు తలరాయి అయింది. ఇక్కడ ఇస్రాయేలీలు యూదులు యేసు ప్రభువుని నిషేధించి ఆయన్ని సిలువ వేశారు, ఇతను మాకొద్దని. అయితే దేవుడు ఆయనను ప్రేమించి మృతులలో నుంచి లేపి ఆయన ద్వారానే రక్షణ అనుగ్రహించాడు. కాబట్టి విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ వాక్యంలో ఉన్న అంతరార్థం ఇంతనమాట. అందుచేత కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సో వాట్ ఈజ్ అవర్ క్యాస్ట్ టుడే? ఈ రోజున ఆంధ్రదేశంలో భయంకరమైన క్యాస్టిజం ఎక్కువైపోయింది, రిలీజియస్ టాలరెన్స్ తగ్గిపోయింది. అయితే మనము రాజుల వంశంలోనికి చేర్చబడ్డాం. ఎవరో రాజు కాదు, వీ ఆర్ ద క్షత్రియాస్. రాజులు మనం రాజుల వంశంలోనికి చేర్చబడ్డాము, యాజక సమూహంలోనికి చేర్చబడ్డాం. ఏర్పరచబడిన వంశం. ఈ లోకంలో వాళ్ళ సంగతి మనకు అనవసరం. మనము దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వంశం. వీఆర్ ద చోజన్ పీపుల్, వీ బిలాంగ్స్ టు గాడ్. మనము దేవుని సొత్తైన ప్రజలు కాబట్టి పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అనగా పాత నిబంధన గ్రంథంలో కనికరం అనే మాటకే అర్థం లేదు. ధర్మశాస్త్రం చొప్పున ఏ శిక్ష అయితే ఆ శిక్ష అనుభవించక తప్పదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటం వల్ల మనమందరము ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతుంది. ఈ రోజున మనం అందరం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపే ఉన్నది, అది దేవుని యొక్క కనికరము. అందుచేత మనము దేవుని ప్రజలమై ఉన్నాము, సొత్తై ఉన్నాము. మనము ఏర్పరచబడిన వంశమును, మనము రాజుల యాజక సమూహములోను మనము ఉన్నాము. పాత నిబంధన ఇప్పుడు చూద్దాం. మనం క్రైస్తవుడు అంటే ఎవరు, క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి అని ఒకసారి మనం చూస్తే అది 5వ వచనంలో చెప్పబడింది. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో మనమందరము సజీవ రాళ్లమై ఉన్నాము ఈ ఆత్మ సంబంధమైన మందిరములో. ఈ సజీవమైన రాళ్ళు, ఈ దినము పేతురు గారు మనకి 3 విషయాలు చెప్తున్నారు. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే సజీవమైన రాళ్ళుగా ఉండాలి, పరిశుద్ధ యాజకులుగా ఉండాలి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారుగా ఉండాలి. మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. అదేవిధంగా పరిశుద్ధ యాజకులు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండవలెను. ఓల్డ్ టెస్టిమెంట్లో
ఓన్లీ లేవియ వంశం వాళ్ళే యాజకులుగా ఉండేవారు. మరి క్రొత్త నిబంధనలో యాజకులుగా మనం అందరము ఆ వంశములోనికి చేర్చబడ్డాం. ఆత్మ సంబంధమైన బలులు, ఈ 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. నెంబర్ 1, సజీవమైన రాళ్ళు. మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఒక స్పిరిచువల్ హౌస్, ప్రేయర్ హౌస్ అంటారు, హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటారు. ఈ విధంగా హోప్ హోమ్, ఫెయిత్ హోమ్, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆత్మ సంబంధమైన మందిరము, స్పిరిచువల్ హోమ్గా మనమందరము కట్టబడుతున్నాం. స్పిరిచువల్ చర్చ్ లేదా స్పిరిచువల్ హోమ్. ఇక్కడ అపోస్తులుడైన పేతురు విశ్వాసులను ఆత్మీయ పాలు కావాలనని, తద్వారా రక్షణలో వృద్ధి పొందవలనని కోరుచున్నాడు. ఏమి ఆశిస్తున్నాడంటే పేతురు గారు మన నుంచి, మనమందరము స్పిరిచువల్ పార్ట్నర్స్ కావాలి, ఆత్మీయ పాలు కావాలేను. బిలీవర్స్గా మనము మరి ఆత్మీయంగా పాల్గొవాలి, రక్షణలో వృద్ధి పొందవలనని కోరుచున్నాడు. ఎలా అంటే ఆయన యేసుక్రీస్తును సజీవమైన రాయిగా, దేవునిచే ఏర్పరచబడినదిగా, మనుష్యులచే తృణీకరింపబడినదిగా వర్ణించెను. యేసు ప్రభుని సిలువేండి సిలువేండి అని ఆ యూదులందరూ తృణీకరించారు. అయితే ప్రభు, ఇందాక చెప్పాను కదా, దేవుడు ఆయన యందు మరి ఆయనను ప్రేమించి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మరి ఏ నామములోనూ లేదు, ఆయన ద్వారానే రక్షణ మనకి. ఆ విధంగా దేవునిచే ఏర్పరచబడ్డాడు యేసు ప్రభు, సజీవ రాయిగా, ఎ లివింగ్ స్టోన్. కాబట్టి ఆ లివింగ్ స్టోన్ని మనుషులచే తృణీకరించబడింది. ఇక్కడ పేతురు గారు మనకి చక్కగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విశ్వాసులు కూడా క్రీస్తులో ఐక్యమై ఆత్మీయ గృహమును కట్టుకొనుటకు ఉపయోగించే సజీవ రాళ్ళు అని పేతురు ప్రకటించుతున్నాడు. సజీవ రాళ్ళు అంటే మనమందరము సంఘములో వీఆర్ ద పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్. శరీరంలో డిఫరెంట్ ఆర్గన్స్, డిఫరెంట్ అవయవాలు ఏ విధంగా ఉన్నాయో, సంఘంలో మనమందరము కూడా ఆత్మీయ గృహంలో మనమందరము ఇంటిగ్రేటెడ్గా క్రీస్తుతో ఐక్యమై సజీవరాలుగా ఉంటాం. అంతేగాని గొడవలు చేసుకుంటూ నువ్వు నువ్వు అని కొట్టుకునే విధంగా సాతాను క్రియలు చేయటానికి కాదు. ఒకరు పాటలు పాడితే, ఇంకొకరు సంగీతం వాయిస్తే, ఇంకొకరు సంఘ పరిచర్యలు చేస్తే, ఇంకొకరు ఆరాధనకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేస్తే, ఇంకొకరు ఫైనాన్స్ కంట్రోల్ చేస్తే, ఈ విధంగా మరి సంఘంలో అనేక పరిచర్యల్లో మనము సజీవరాలుగా ఉపయోగించబడాలనేసి పేతురు ప్రకటిస్తున్నారు. ఒక్క రాయి వలన ఉపయోగం ఉండదు. ఒక్క రాయి వలన ఏది చేయలేరు. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా అనేకమైన రాళ్ళు కలిస్తేనే ఆ కట్టడం కట్టబడుతుంది. కానీ ఒక్క రాయి మరొక రాయితో జత చేరితేనే ఆ కట్టడమునకు ఒక రూపు వస్తుంది. చిన్నప్పుడు పిల్లలకి మనం బ్లాక్స్ కొని ఇస్తూ ఉంటాం. వారు ఒకదానికి దగ్గర చేస్తే వారు వారి ఊహల్లో ఉన్న ఒక చిన్న ఇల్లు, బొమ్మరిల్లు లాంటిది కట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక్కరాయి వల్ల ఏమీ జరగదు. అనేకమైన రాళ్ళు రకరకాలుగా పేర్చటం వల్ల దానికి ఒక రూపు వస్తుంది. రకరకాల మ్యాసనరీ అని చెప్తారు. యాష్లర్ మ్యాసనరీ, బ్రిక్ మ్యాసనరీ, స్టోన్ మ్యాసనరీ అనేసి, గోతిక్ మ్యాసనరీ, ఇలాగా. క్రైస్తవ ఆధ్యాత్మికత ఐక్యత కూడా పంచబడే అనుభవంతో దాగి ఉంది. పంచబడే అనుభవం అంటే మనమందరము కలిసి షేరింగ్ అండ్ ఫెలోషిప్. ఆది క్రైస్తవ సంఘంలో వారందరూ ప్రతిదినము కలుసుకొని సమిష్టిగా వారి ఉన్నవన్నీ పంచుకొని సమిష్టిగా వారందరూ భోజనం చేసి ఒకరి కష్టంలో ఒకరు సహాయం చేసుకునేవారు. షేరింగ్ అండ్ ఫెలోషిప్.
ఈ రోజుల్లో ఈ షేరింగ్ అనేది తగ్గిపోయింది. అనుభవం లేదు. కాబట్టి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. ఒకరు ఒక పని చేస్తే ఇంకొకరు ఇంకొక పని సంఘంలో చేయటం ద్వారా అది ఒక చక్కటి కట్టడంగా ఆయనలో అమర్చబడుతుంది. అంతేగాని నువ్వెంత, నేనెంత, నేను గొప్ప, నువ్వు గొప్ప అని ఎగోయిజానికి, అహానికి పోతే నువ్వా పెద్దవు, నేనా పెద్దని, నువ్వా సక్సెసర్వు, నేనా సక్సెసర్ని అని ఇటువంటి గొప్పలకు పోతే అది సరి అయిన పంచబడే అనుభవము కాదు. ఇట్స్ నాట్ షేరింగ్. ఫెలోషిప్ కాదు. సహవాసంలో మనమందరము ప్రేమ కలిగి ఉండాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలంగా మనం కట్టబడుచున్నాము. కొరింథు సంఘమునకు విశ్వాసమునందు బలపరచడానికి పౌలు గారు ఆ సంఘానికి తన లేఖలో ఈ విధంగా ప్రోత్సహించారు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి 3 మిషనరీ ప్రయాణాలు చేసి అనేక సంఘాలు ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత అక్కడున్న కొంతమంది సంఘ పెద్దల్ని అభిషేకించి ఆ సంఘం వారికి అప్పగించి వెళ్ళిపోయాడు. అంతేగాని ఇది పౌలు గారు మొదటి సంఘం, ఇది పౌలు గారు 10వ సంఘం అని ఎక్కడ పేరు పెట్టుకోలేదు. ఎక్కడ కూడా ఆయన పేరుతో సంఘం లేదు. ఈ రోజుల్లో అందరూ కూడా సంఘం అంటే పేర్లతో చెప్తున్నారు. మనుషులు పేర్లు వస్తున్నాయి. అన్ని చోట్ల ఎలా ఉంటుందంటే సెయింట్ పీటర్స్ చర్చ్, సెయింట్ పాల్స్ చర్చ్, సెయింట్ జాన్స్ చర్చ్, ఇలాగా అపోస్తుల పేర్లతో చర్చెస్ ఉంటే ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో 21st సెంచరీలో పేర్లతో చర్చిలు, చర్చ్ పేరు చెప్తుంటే ఫలానా ఒక మనిషి పేరు చెప్తున్నారు. అది చాలా విచారకరమైన విషయం. దేవునికి చెందవలసిన సమస్త ఘనత మహిమ వేరే వాళ్ళకి చెందితే దేవుడు అది ఒప్పుకోడు. అటువంటి విగ్రహారాధనలో మనం అందరము మత్తులమై ఉన్నాం. ఈ మత్తులోంచి మనం అందరం ఈ విగ్రహారాధన నుంచి బయటపడాలి. ఒక్క మనిషిని ఆరాధించటము దేవునికి చెందవలసిన మహిమ మనుషులకి చెందకూడదు. దేవుడు ఒప్పుకోడది. తల్లులైన మీ అందరిలో ఎవరైనా మీ పిల్లలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిస్తే మీకు ఎంత కోపం వస్తుంది, దేవునికి అంత రోషం వస్తుంది. ఆయన మనల్ని ఏమని చెప్పాడు? మరి ఆయన బిడ్డలముగా మనల్ని కన్సిడర్ చేసినప్పుడు మనం వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలిస్తే ఆయనకి ఎంత కోపం వస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో, మనము ఆత్మ చేత మన హృదయంలో ముద్రించబడ్డామో, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. సాతాను శక్తులు ఏవి మన వైపుకు రావు. మనము దేవునికి ఆలయమై ఉన్నాం. అందుకనే ఒక పాట పాడుతుంటుంది జిక్కి, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. కాబట్టి ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. రిమెంబర్, ఇట్స్ అ వార్నింగ్ ఫ్రమ్ పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మరి 32 kV లైన్ టచ్ చేసినట్టుగా ఉంటుంది పరిస్థితి, పరిణామాలు. పరిశుద్ధ యాజకులు రెండవది, ఇది పరిశుద్ధం. మొదటిది సజీవరాళ్ళుగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. 2 పరిశుద్ధమైన యాజకులుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడు. పాత నిబంధనలో యాజకుడు ప్రార్థనలు, బలులు అర్పించేవాడు.
ప్రజలను దేవుని దగ్గరకు నడిపించడానికి యాజకుడు ఒక వారధి లేదా వంతెన కింద నిర్మిస్తాడు. ఎందుకని చూడండి, మరి పాత నిబంధనలో ఏమి చేయాలన్నా సరే పాప పరిహారార్థ బలి లేదా 5 రకాలైన బలులు అర్పించడానికి అక్కడికి వచ్చేవారు. ఎవరు అర్పిస్తారంటే ఆ మెట్టులంతా తీసుకుని యాజకుడు అయి ఆ బలిపీఠం మీద పెట్టి బలి అర్పిస్తాడు. ఆ విధంగా యాజకుడు ప్రార్థనలు చేస్తాడు. యూదులు సంవత్సరమునకు ఒక్కసారి ఉపవాసం ఉండి ద డే ఆఫ్ ఎటోన్మెంట్ ప్రాయశ్చిత్త దినము అనే ఒక దినము నిర్ణయించి ఆ రోజు అందరూ ఉపవాసం ఉండి ఆ పాప పరిహారార్థ బలి కింద వధించిన ఆ గొర్రె రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో వారందరి పాప పరిహారార్థమై ఆ రక్తమును దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తాడు. అతనిలో ఏమైనా తప్పు ఉంటే అతను అక్కడే మరణిస్తాడు. అతనికి కాలుకు కట్టబడిన ఆ తాడుతో అతన్ని బయటికి లాగేస్తారు. ఎందుకంటే ఎవరైనా లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలంలోనికి వారు చనిపోతారు. అందుచేత ప్రజలను దేవుని దగ్గరకు నడిపించడానికి యాజకుడు ఒక వారధిగా ఉన్నాడు, మీడియేటర్ కింద. అందుకనే ఒక్కొక్కసారి నేను ఎక్కువసార్లు చెప్తా ఉంటాను, కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఏలూరు ప్రాంతంకి వెళ్ళేటప్పటికి మనకి అక్కడ ఒక అగరబత్తి ఎక్కువ ఫేమస్. దాని పేరు దర్బార్ అగరబత్తి. వాడు దాని మీద ఒక కొటేషన్ క్యాప్షన్ రాసి అడ్వర్టైజ్ చేసుకుంటాడు. ఏంటంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది దర్బార్ అగరబత్తి. అంటే ఇది భగవంతుణ్ణి మానవుణ్ణి కనెక్ట్ చేస్తుంది అనేసి. ఇక్కడ యాజకుడు కూడా మనందరి తరపున బలులు అర్పించి దేవునితో మనకి కనెక్షన్ ఏర్పరుస్తున్నాడు. అయితే ఇది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో మనందరి తరపున మన ప్రధాన యాజకుడు యేసు ఒక్కసారే తన రక్తమును చిందించి మనందరికీ పాప విమోచన కలుగజేసి విడుదల చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభుని ఈ లోకంలోనికి వెళ్ళి శిష్యులను చేయుటకు క్రీస్తు చేత పంపబడిన వాడు క్రైస్తవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి 20వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించితినో అది మీరు వారికి వివరించి వారిని నా శిష్యులనుగా చేయుడి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మమిచ్చు వారిని నా శిష్యులనుగా చేయుడి. శిష్యులను, డిసైపుల్షిప్. ఖాళీ బాప్తిస్మ ఇచ్చేసి నా అకౌంట్లో ఇంతమంది రక్షించబడ్డారని చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో. అది కాదు మనం చేయవలసింది, శిష్యులనుగా చేయాలి. ఇట్స్ లైక్ ఎన్ అప్రెంటిస్. హౌస్ సర్జన్ అంటారు, 4 సంవత్సరాలు మెడిసిన్ చదివిన తర్వాత 5వ సంవత్సరం. ఆ విధంగా బాప్తిస్మ పొందిన వారిని సంఘమునకు తీసుకొని వచ్చి సంఘంలో, సంఘ ఆరాధనలో, సంఘ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. ఆత్మలో పాలు పంపులు పంచుకోవాలని ఇందాక చెప్పాడు చూసారా పేతురు గారు, అదే. కాబట్టి ఆ విధంగా క్రీస్తు చేత పంపబడిన వారు ఎవరంటే క్రైస్తవుడు. ఇదినాను మరి మనం తోమాని గుర్తు చేసుకున్నాం. తోమాని దేవుడు మన దేశానికి పంపించాడు. ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించి అనేక సంఘాలని స్థాపించాడు. అందుకనే చక్కటి పాట ఉంది, చాటించుడి మనుష్య జాతికి యేసునామము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను, సమీపమందు నుండు నేమో చావు కాలము సదా నశించు అని చక్కగా ఆ పాట వివరించబడింది. కాబట్టి క్రీస్తు కొరకు మనము ఆత్మలను సంపాదించుట మరియు ప్రజలను దేవుని సన్నిధికి నడిపించుట మన యొక్క విధి అయి ఉన్నది. అది క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు అంటే ఒక యాజకుడు. దేవునికి దగ్గరికి మనము ఇక్కడున్న వారిని దేవుని వైపుకు నడిపించటం. క్రైస్తవత్వం అంటే అదొక మతం అని చెప్పము. ముక్తి మార్గమునకు చూపించే త్రోవ, దారి. ఇట్స్ ఎ గైడ్ లైన్స్ టు
ఎటర్నల్ లైఫ్ అని మనం చెప్పవచ్చు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. మొదటిది సజీవమైన రాళ్ళు, రెండవది యాజకులము, పరిశుద్ధ యాజకులము, మూడవది ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట. పాత నిబంధనలో ఎలాగూ యాజకుడు బలులు, జంతు బలులు, అర్పణలు దేవునికి అర్పించినో అదే అలాగే ప్రతి క్రైస్తవుడు తప్పక ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలెను. మన క్రియలే మన అర్పణలు. ఆరాధనలో మనము మన జీవితమును సజీవ యాగ సమర్పణ చేయుచున్నాం. కానుకలు పట్టేటప్పుడు మనం ఏం చెప్తున్నాము? నావన్నీ అంగీకరించు మీ దేవ అని చెప్తున్నాం. లేదా నా సమస్తము, నా సమస్తం, యేసు స్వామి నీకే నా సమస్తం అర్పిస్తున్నాను. ఇది ఆత్మ సంబంధమైన బలులు. ఒకవేళ మీరు నిజంగా అంతా సమర్పించకపోయినా, పేద విధవరాళ్ళని 2 కాసులు వేసేయకపోయినా, ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పిస్తున్నాం. అందులో 10 రకములైన ఆత్మ సంబంధమైన బలులు ఉన్నాయి. ఒకటేంటంటే మీకు క్విక్‌గా నేను ఇవి రిఫరెన్సెస్ వివరిస్తాను. ఆత్మీయ ప్రజలు తమను తాము అర్పించుకోవటం, సమర్పణ. మనల్ని మనం సమర్పించుకుంటమే. దేవుడు మన నుంచి బలులు, యాగములు ఏమీ కోరట్లేదు. విరిగి నలిగినటువంటి హృదయంతో తన్ను తాను తగ్గించుకొని దేవుని వైపుకు చేరటము, అర్పించుకోవటము. సరెండర్ యువర్ సెల్ఫ్. అందుకనే ఐ సరెండర్ అని మనకి పాట ఉంది. మనల్ని మనం అర్పించుకుంటాం దేవునికి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచించబడడు. వి షుడ్ నాట్ గివ్ ఎ రూమ్ ఫర్ క్రిటిసిజం ఫర్ ఎనీవన్. మనం అంత జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా చూసుకుంటాడు. అంతేగాని వారి మీద వీరి మీద కామెంట్ చేసి ఇటువంటివి ఏమీ చేయరు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము క్రీస్తులో ఎదగటము. మనం ఇంకా పాలు త్రాగే ప్రాయంలో ఉన్నాము. ఇంకా శరీర సంబంధమైన మనుషులమే అనియు దాని నుంచి బయటకు వచ్చి పాలు విడిచి మనం పెద్దవాళ్ళం అవ్వాలి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలని. ఒకవేళ నేను కూడా ఈ తప్పు చేస్తానేమో అని ముందే మన జాగ్రత్తగా అతన్ని అందులోంచి బయటికి తీసుకురావటానికి మనము ప్రయత్నించవాలని. అంతేగాని వీడు ఎలాంటి వాడు, వీడి బ్యాడ్, నీకు ఈ రోగం వచ్చిందని నువ్వు చచ్చిపోతావు, ఇంకా నెల రోజులు కూడా తిరక్కోకుండా అని చెప్తే వాడు 2 రోజుల్లోనే చనిపోతాడు. అయితే మనం వాడిని కౌన్సిల్ చేసి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను కాపాడుతాడని చెప్పినప్పుడు అతడు ఆ తప్పిదంలో నుంచి బయటకు వస్తాడు. ఆత్మీయ సేవలు, స్పిరిచువల్ సర్వీసెస్. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. మనం విశ్వసిస్తూ ఉంటాం అన్నిని. వి బాదర్ అబౌట్ అవర్ డైలీ బ్రెడ్. అయ్యో, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, నేను ఇంకా ఏం సంపాదించలేదు, ఏంటి, ఏం చేయాలి అని మనం ఈ భూలోక సంబంధమైన వీటితో ఆ నేత్రాలతో ఆలోచిస్తాం. పక్షులు అవేమీ విత్తవు, కోయవు, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాళ్ళన్నిటికంటే మనం ఎంతో శ్రేష్టమైన వాళ్ళం. మనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలీదా? మనం అడక్కోకుండానే ఆయన మనకి అన్నీ ఇస్తాడు. కాబట్టి మనం దేవుని పైన ఆధారపడి ఉండవలను. అంతేగాని ఈ లోకం మనుష్య జ్ఞానంని ఆధారం చేసుకొనకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? మన కొరకు ఆల్రెడీ
ఆత్మ సంబంధమైన అన్ని విత్తి ఉన్నారు. ఎందుకు ఇంక ఈ శరీర సంబంధమైన ఫలాలు కోసుకుంటానికి మనం తొందరపడటం? మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయుడి. మనము బాగుంటే మనము సంఘాన్ని కూడా చక్కగా మరి క్షేమాభివృద్ధి కలుగజేసేయటానికి ఆత్మ సంబంధమైన వరములతో మనము విస్తరించాలనేసి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తున్నారు. మూడవది గీతములు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు దేవ సంస్తుతి చేయవే మన సదన పాడారు రాజమణి గారు. ఆ విధంగా లేదా నీతి గల యెహోవా అనేసి అగస్టిన్ గారు పాడారు. నీతి గల యెహోవా అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి మన దేవుడు నీతి గలవాడు. మనము అది చక్కటి పాటలతోటి మనము దేవుని మీద ఆధారపడి ఉండాలనేసి ఆత్మ సంబంధమైన పాటలు కొన్ని పాటలు పాడితే అది ఒక చక్కటి మెసేజ్ ఇస్తుంది. ఆ పాట పాడినప్పుడు అవతల వాడు ఎంతో రిలాక్సింగ్గా ఉంటాడు. సో మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మరలా కొలసే పత్రికలో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా స్మూత్గా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆ విధంగా మనం పాటలు పాడి ఇచ్చేస్తున్నప్పుడు ఆ వాక్యము మనలో సమృద్ధిగా నివసిస్తుంది. నాకేమి కొదువా నా తోడుండా నీవుంటే చాలు నాకు యేసయ్యా అని పాడుతున్నాం. నీవుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, నాకు ఐఎమ్ హ్యాపీ అని మనం అనేక పాటలు పాడుతున్నాము. దేవుని ప్రేమకు సంబంధించి ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించావు అని ఇంకొక పాట ఉంది. స్తుతులు, దేవునికి స్తుతులు అర్పించాలి మనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. మనము ప్రతి శుక్రవారము ఆదివారము దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేస్తాం, మన జిహ్వా ఫలములు అర్పించటానికి ఆ స్తుతియాగం చేస్తాం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నేను అన్నీ చేస్తాను కానీ నేను ధర్మం మాత్రం చేయమంటే చెయ్యి రాదు కొంతమందికి. చారిటీ అనేది క్రైస్తవత్వంలో చాలా ముఖ్యమైనది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకి బహుమానంగా ఇచ్చాడు. మరి దేవునికి మనం స్తుతులు జిహ్వా ఫలము ఇవన్నీ ఇస్తుంటే ఆత్మీయ అర్పణలు ఆత్మీయ యాగములు చేస్తూ ఉపకారము ధర్మం నేను చేయనంటే అది మాకు ఫాయిదా. చేయ మరిచిపోకుడి. ఎవరైనాను సహాయం కోరి వస్తే ఎంతో కొంత సహాయం చేయాలి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. 2 వారాల క్రిందటే మనము మాట్లాడుకున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నీ నీ సంబంధి, నీ రక్త సంబంధి కనిపిస్తే నువ్వు ముఖం చాటేస్తావు. చర్చికి వస్తారు, అమ్మో ఈయన చూస్తే డబ్బులు అడుగుతాడు అని ఇటు వెళ్ళిపోతాం, ఈయన చూస్తే ఏదోటి ప్రాబ్లం వస్తుంది అని వెళ్ళిపోతాం. ఒకళ్ళొకళ్ళు పలకరించుకోరు, ఎవరిని అడిగితే చెయ్యరు, ఉపకారం చెయ్యరు. ఎందుకు నేను చెయ్యాలి? అలాగా అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నీకు ఎంత తోస్తే అంత ధర్మము చేయ మర్చిపోకుడి. నీ ప్రవర్తన అది కూడా ఒక ఆత్మీయ ఇదే బలి.
నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. మనం దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ శరీరేచ్ఛ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి దానికి దూరమైపోతాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఒక సిస్టమ్, లైఫ్ స్టైల్ మనము అడాప్ట్ చేసుకున్నప్పుడు డైలీ దేవుని వాక్యాన్ని పఠించి దాని ప్రకారంగా మరి దావీదు కీర్తన మొదటి వచనంలో ఉంటది కదా! దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా దివారాత్రము దానిని ధ్యానించుచు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనము ఆత్మను అనుసరించి జీవించాలి. ఒక క్రమమైన పద్ధతిలో క్రైస్తవుడు అన్నవాడు ఒక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి. ముస్లిమ్స్ చూడండి, వారెక్కడ భోంచేయరు. ఎందుకని? వారు తినేది హలాల్ ఫుడ్. రక్తం చిందించింది మాత్రమే వారు తింటారు. మరి మనము కూడా మనకొక సిస్టమేటిక్‌గా ఆత్మను అనుసరించి మనం క్రమంగా నడుచుకోవాలి. ఆరోది వ్యక్తిగత విశ్వాసము. ఇది కొరింథీ పత్రికలో ఉంది. 5 వచనాలు మీరు చూడండి. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఒక్కొక్కసారి మీరు చూస్తే మనం వయసు పెరిగే కొద్దీ బాహ్య పురుషుడు కృషించుచున్నను, స్పిరిచువల్‌గా మనం చాలా మెచ్యూరిటీలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో నూతనంగా డైలీ నూతన పరచబడతాం మనం. వాక్యాన్ని బాగా ధ్యానిస్తున్నప్పుడు అది మనలో చక్కగా మనల్ని నూతన పరుస్తూ ఉంటది. బాహ్య పురుషుడు ఏమైపోయినా మనకి అనవసరం. అంతరంగిక పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఆ వాక్యం ద్వారా మనం చక్కగా నూతన పరచబడతా ఉంటాం. చక్కటి మెచ్యూరిటీలోనికి వెళ్తాం. మనమేంటి తర్వాత మనం ఎక్కడ జీవించబోతున్నాం? నిత్య జీవానికి వెళ్తాం. పరలోక రాజ్యంలో మనకి నిధులు మనం సెక్యూర్ చేసుకున్నాం అనే చక్కటి మెచ్యూరిటీలోకి వెళ్తాం. జ్ఞానము మరియు తెలివి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గనులవారును. కాబట్టి మనం ప్రార్థన చేసి సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గనులవారం. అవన్నీ పొందుకుంటానికి మనము నిత్యము ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రేమ, పర్సనల్ లవ్. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతని ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవుడు లోకమును ఏ విధంగా ప్రేమించాడో మనము కూడా క్రైస్తవుడు అనేవాడు ప్రేమ, 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 ప్రేమ అని ప్రేమ గురించి అనేకమైన పాటలున్నాయి. మనము క్రీస్తు మనకి చూపించిన ప్రేమను ఎలా చూపించాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మరి మనం కూడా ఆ ప్రేమను ఇతరులకి రెసిప్రొకేట్ చేసేవారుగా ఉండాలి. విశ్వాసము. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమలాడుకొనుచున్నాను. రోమా సంఘానికి వ్రాస్తూ పౌలు గారు ఇప్పుడు ఎలాగో ఆయనను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు ఏ విధమైన ఇంటరప్షన్ లేకుండా దేవుని చిత్తం వల్ల అది మన విశ్వాసం. ఏది కావాల్సినా మనము దేవుని చిత్తానికి విధేయులు. దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో. మనం అన్నీ మన ఎజెండా తయారు చేసేసుకుని దీని మీద సంతకం పెట్టు ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. అట్లా కాదు. మనం ఏది చేసినా సరే ఫస్ట్ షో మీ యువర్ విల్. ఇది నీ చిత్తమైన ఎడల, నీ చిత్తమైతే ఈ గిన్నెను అని దేవుడే యేసుప్రభువే తండ్రితో ప్రార్థన చేశాడు. అయినను నీ చిత్తమును జరిగించు. మనము సమస్తమును దేవునికి అప్పగించి నీ చిత్తాన్ని జరిగించు ప్రభువా అన్నప్పుడు ఆయన మన అన్ని విషయాల్లోనూ మనకి సహాయకరంగా ఉంటాడు. ప్రార్థన మరియు విన్నపములు మనకున్న ఆత్మీయ బలుల్లో ప్రార్థన ఒకటి, విన్నపంలోటి.
ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయుచు మెలకువగా ఉండుడి. చాలామంది వారంలో ఒకసారి ఒక గుంపుగా కూడి ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక మంది కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుంటారు. వారి ఆరోగ్యం కొరకు, వారి యొక్క ట్రీట్మెంట్ కొరకు, స స్వస్థత కొరకు చేస్తుంటారు. ఆ విధమైన విజ్ఞాపనలు చేయుచు మెలకువగా ఉండుడి. బీ అలర్ట్. ఆల్వేస్ బీ కేర్‌ఫుల్ అండ్ బీ అలర్ట్. ప్రభువునందు క్రైస్తవులైన వాళ్ళెప్పుడు కూడా మెలకువ కలిగి ఉండుడి. ఆయన ఏ సమయంలోనైనా రానయ్యున్నాడు గనుక. చివరిగా చిట్టచివరిగా రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మన శరీరములనే ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోడు. మనము సజీవమైన రాళ్ళము. దేవుని కొరకు మన శరీరాన్ని సజీవ యాగం చేసేస్తున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక బీ కేర్‌ఫుల్. ఎందుకంటే మనం డబుల్ యాక్షన్ చేస్తుంటాం. ఆదివారం గుడిలో ఉంటాం. మిగిలిన వారాల్లో లోక మర్యాదల్లోకి వెళ్ళిపోతుంటాం. ఏది చేయాలన్నా ముహూర్తం, ఏ టైంలో వెళ్ళాలి, ఏ రోజున వెళ్ళాలి, మంగళవారం వెళ్ళొచ్చా, శుక్రవారం వెళ్ళొచ్చు, ఇవన్నీ మనం కాదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేమో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము చెందుడి. యు షుడ్ హ్యావ్ ఎ ట్రాన్స్‌ఫార్మ్డ్ లైఫ్. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో పాతవి సమస్తమును గతించెను, సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి మనం సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నాము. ఆ తుప్పు మాత్రం ఇంకా వదలటలేదు. మనము నూతన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలి. ట్రాన్స్‌ఫార్మ్డ్ లైఫ్‌లోకి వెళ్ళాలి. మనము క్రైస్తవులం అంటే వి షుడ్ హ్యావ్ సమ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ లైఫ్. రూపాంతరం చెందిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, గొంగళి పురుగు చూస్తానికి ఎంత అసహ్యంగా ఉంటది. అది మరి ఆ దశలో ఉండి బయటకు సీతాకోక చిలుకగా వచ్చినప్పుడు ఎంత చక్కగా ఉంటది. కాబట్టి మనము ఈ దశ నుంచి మరి నూతన పరచబడి రూపాంతరము చెంది క్రీస్తు కొరకు సజీవయాగంగా ఉండాలనేసి ఈ దినము మనము వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాము. మరి ఆ విధంగా మనం ఉండటానికి దేవుని చిత్తమేమై ఉన్నదో మన జీవితము పట్ల మనము దేవునిని అడిగి ఆ విధంగా రూపాంతర జీవితాన్ని కలిగి ఉండటానికి మనం అందరము ప్రయత్నించవలసినని మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరించుచున్నాను. ఆమె